వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఈ కందరి కర్రీ అనేది చేయబోతున్నాం ఫ్రెండ్స్. మా డాడీ తెచ్చారనమాట. అండ్ ఇదేమో ఆనియన్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసస్ వ్లాగ్స్. ఈరోజు దీని కర్రీ చేయబోతున్నాను అనమాట. కందరి కర్రీ మేము హజారీ ఖాన్ అంటారు. అండ్ దానికి కావాల్సినవి ఏంటంటే అన్నీ కావాలి ఫ్రెండ్స్. అల్లం ఉల్లి పేస్ట్, ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ వేసేసుకోండి. ఓకే, నీస్ కూరలకి ఆయిల్ అనేది బాగానే పట్టిద్ది ఫ్రెండ్స్. అండ్ ఇది వేసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వచ్చేసరికి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన ఆనియన్స్ అనేది వేసేసుకోండి. ఇదిగోండి, ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఓకేనా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట మంచిగా. చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ అనేది. నా ఫేవరెట్ తెలుసా అండి ఇది. కోకోనట్ పేస్ట్ అను అల్లం ఉల్లి పేస్ట్ ఇదొక 2 స్పూన్లు, ఇదొక 3 స్పూన్లు ఇది వేసేస్తున్నాను. వేసేసి మంచిగా ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఓకేనా, అండ్ ఇది చూడండి, ఇది మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట. ఎందుకంటే మంచిగా ఫ్రై అయితే అది మొత్తం పోయితే బాగుంటుంది అనమాట. అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది ఇందులో సాల్ట్, కారం, పసుపు ఈ 3 వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది ఒక 5 మినిట్స్ అనేది మేము కుక్కర్ విజిల్ అనేది పెట్టకూడదు అన్నమాట. విజిల్ పెట్టకుండా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి చికెన్ ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది తింటే. అండ్ ఇది ఎక్కువ వాటర్ గ్రేవీగా ఉంచకూడదు. చూపిస్తాను, నేను మొత్తం చూపిస్తాను. ఇది ఇది దీన్ని 5 విజిల్స్ వచ్చేయాలి. ఇంకా ఇది విజిల్ పెట్టేస్తాం. ఓకే, కొంచెం వాటర్ వేసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టాలి. చూసారా, ఇలా కుక్ అయిపోయింది. విజిల్ చూసారా, 5 విజిల్స్ అనేది వచ్చేస్తుంది. అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది అసలు. చూసారా, చూపిస్తాను అదండి. చూసారా, మంచిగా కుక్ అయిపోయింది. సూపర్ ఉండిద్దండి తింటే. కొత్తిమీర వేసేసి ఇంకా దించుకొని తినటమే. ఎవరైనా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.